మేము కేంద్ర ప్రభుత్వం ఇయాలో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ సెక్రటరీ గారు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ డీజీపీ గారు, వీళ్ళు నలుగురు కలిసి ముగ్గురు మధ్యవర్తులను ఇడ్మా దగ్గరికి పంపించారు. ముగ్గురు మధ్యవర్తులను సిలిండర్ రమ్మని చెప్పు అని పంపించారు. పంపిస్తే అది 7 తారీఖు నాడు నవంబర్ 7 తారీఖు రాత్రి 9 గంటలకు ఈ మధ్యవర్తులు ఎవరైతే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ సెక్రటరీ గారు, ఛత్తీస్గఢ్ డీజీపీ గారు వీళ్ళు పంపించారు. ఈ మధ్యవర్తులను 7 తారీఖు నాడు రాత్రి 9 గంటలకు ఇడ్మాని కలిశారు. వీళ్ళు మధ్యవర్తులు కలిస్తే అప్పుడు ఇడ్మా గారు ఏమన్నారంటే, నేను సరెండర్ అవుతాను 300 మంది అంటే దళ కమాండర్లు, దళ సభ్యులు అందరం వచ్చి మేము సరెండర్ అవుతామని చెప్పడం జరిగింది. సేమ్ 8 తారీఖు నాడు కూడా అదే ముగ్గురు మధ్యవర్తులు ఇడ్మాతోని 6 కేంద్ర కమిటీ మెంబర్లతోని సంవేశమయ్యారు. ఇడ్మా గారి భార్య కూడా ఉంది అక్కడ, అక్కగారు. వీళ్ళందరూ కూడా 300 మందిని వేరేక్కడ పెట్టి ఒక 6 మాత్రమే ఇడ్మాతోని సహా ఇంకా 5 అంటే అలా ఆ అక్కగారు, ఇడ్మా గారి భార్య గారు, తర్వాత ఇంకా 4 సభ్యులు వచ్చి చర్చలు జరిపారు.